గుడ్ మార్నింగ్ చిరంజీవి గారు. హలో,
చిరంజీవి గారు హలో చిరంజీవి గారు చిరంజీవి గారు Hello, Kishore or Rajesh? శుక్లింగ గారు శుక్లింగ గారు
శుక్లింగం గారు ఎట్లా మరి నేను ఫోన్ కనెక్ట్ అయ్యానా మీటింగ్ వచ్చినారు ఇప్పుడు అదే ఎటు వచ్చింది మీటింగ్ చెప్పనా ఐడి గట వేను ఇప్పుడు ఇంకా ఉన్నా గట వేను Hello. 8587 Hello. 56710. Hello. శుక్లింగం గారు సార్ ఎవరు సార్ మాట్లాడుతుంది శర్మ సారా సారు సార్, వాయిస్ లైన్ లో తక్కువగా ఉంది సార్ మీది. కిషోర్ గారు రెస్పాండ్ కావట్లేదు. సార్ రాజేష్ జాయిన్ అవుతాడు సార్. మీ వాయిస్ చాలా Okay, లోలో okay. ఉంది, వినబట్లేదు. అవునవును బాగా వాయిస్ లోగా ఉంది. అదే సార్. సరే, రాజేష్ విల్ జాయిన్ సార్. రాజేష్ ఇస్ కమింగ్ చెప్పాను. రైట్, థ్యాంక్ యూ. రాజేష్, ఆర్ యు దేర్? అన్నా హలో. అన్నా ఓకే. రాజేష్, నీ గొంతు చాలా తక్కువగా ఉంది. అది నా ఫోన్ ప్రాబ్లమ్ అని నీదా తిరగట్లేదు. ఒకసారి ఓకే ఓకే ఫైన్, యూ కెన్ స్టార్ట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్. సో కైనమెటిక్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను కదా, చేశారా? ట్రై చేశారా ఏమన్నా? కైనమెటిక్స్ వర్క్ షీట్ పంపించాను కదా, వచ్చిందా గాయత్రి? సార్ వాయిస్ బాగా లోగా ఉంది. సార్ వాయిస్ లోగా ఉందా? ఆ, ఒకసారి ఏమొస్తుంది ఫిజిక్స్ డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఫిజిక్స్ మీకు టైం ఉంది బెటర్ ఇంకా ఈ 10th క్లాస్ అట్లా గవి ఏమైతే ఇప్పుడు వినిపిస్తుందా? సార్, ఈజ్ ఇట్ ఆడిబుల్ నౌ? లోగా ఉంది సార్ వాయిస్. తక్కువ సార్. ఒకసారి సార్ మళ్ళీ రీజాయిన్ అన్న నిన్న మనం ల్యాప్టాప్ బ్యాగ్ ఈటే వాడు చేస్తున్నాం. స్టూడెంట్స్ అందరికి వినిపిస్తోందా సార్ వాయిస్? తీసుకోండి వాయిస్ వినిపిస్తుంది. యూట్యూబ్ చదువుతాం. ఎవరన్నా ఒకసారి రెస్పాండ్ అవ్వండి. వాయిస్ వినిపిస్తుందా క్యాంపస్ లో? అరే ఇప్పుడు అది వాళ్ళు చూస్తారంటే వాయిస్ వినిపిస్తుందా? పెద్దగా ఉందా వాయిస్? క్లియర్ గా వినిపిస్తుందా? ఓకే.
సో ఒకసారి క్వశ్చన్స్ చూడండి. సో వాట్ ఈస్ ద డైరెక్షన్ రిప్రజెంటెడ్ ఇన్ ద ఫిగర్? సో కొంతమంది ఇప్పుడే కొత్తగా జాయిన్ అయినట్టున్నారు కదా. సో ఒకసారి డిస్కస్ చేస్తూ థియరీ కవర్ చేద్దాం. ఆల్రెడీ థియరీ ఒకసారి అయింది. సో ఈ డైరెక్షన్ ఏమంటారు? సో మ్యాప్ లో స్క్రీన్ ప్రెజెంట్ అయిందా? సో దిస్ ఇస్ కాల్డ్ నార్త్, దిస్ ఇస్ సౌత్, ఈస్ట్ అండ్ వెస్ట్. ఇలా 30 degrees వెళ్ళామనుకో ఈ డైరెక్షన్ ఏమంటాం? 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అనాలా, ఈస్ట్ ఆఫ్ నార్త్ అనాలా? ఎవరన్నా ఇండివిజువల్ డివైజెస్ మీద ఉన్న వాళ్ళు కానీ ఫ్రంట్ లైన్ లో ఉన్న వాళ్ళు కానీ రెస్పాండ్ అవ్వండి. సో దట్ మీకు తెలుసా తెలియదా అనేది నాకు అర్థమవుతుంది. ఓకేనా? డైరెక్షన్ ఏమంటాను? 30 degrees నార్త్ ఆఫ్ ఈస్టా, ఈస్ట్ ఆఫ్ నార్తా? ఈస్ట్ ఆఫ్ నార్త్. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇంగ్లీష్ లో ఎప్పుడు కూడా సబ్జెక్ట్ లాస్ట్ లో చెబుతాం. నువ్వు ఇక్కడ చెప్పేది ఏంటి, తెలుగులో ఏం చెబుతావు? ఈస్ట్ నుండి నార్త్ వైపుకి 30 degrees వెళ్ళాలి. సో సబ్జెక్ట్ లాస్ట్ లో ఉంటుంది. ఈస్ట్ నుండి మనం ఈస్ట్ అని ఫస్ట్ చెప్పాం సబ్జెక్ట్, ఇంగ్లీష్ లో లాస్ట్ లోకి వస్తుంది. సో ఈస్ట్ నుండి నార్త్ వైపుకి, నార్త్ ఆఫ్ ఈస్ట్, దిస్ ఈస్ 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్. అంటే ఈస్ట్ నుండి ఇది సబ్జెక్టు. ఎటువైపుకి వెళ్తున్నాం? నార్త్కి వెళ్తాం. సౌత్కి వెళ్ళొచ్చు, నార్త్కి వెళ్ళొచ్చు. సో నార్త్కి 30 degrees వెళ్ళాను. మరి ఈస్ట్ ఆఫ్ నార్త్ అయితే ఎంత చెప్పాలి? ఈ యాంగిల్ చెప్పాలి. ఈస్ట్ ఆఫ్ నార్త్ అంటే నార్త్ నుండి ఎంత వెళ్తున్నానో చెప్తాను. సో అప్పుడు 30 degrees కాదు, అది ఎంత అవుతుంది? 38 అయితే ఎంత అవుతుంది? టోటల్ యాంగిల్ ఎంత? ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. సో 90 - 30 60 అవుతుంది. సో దిస్ ఈస్ 60 degrees ఈస్ట్ ఆఫ్ నార్త్. నార్త్ సబ్జెక్ట్ గా చేస్తే నార్త్ నుండి ఈస్ట్ కి 60 degrees వెళ్ళింది. సో అక్కడ ఇచ్చిన క్వశ్చన్ లో వాడు ఏమిచ్చాడు? ఇలా కిందకి ఇచ్చాడు అంతేనా? ఫస్ట్ క్వశ్చన్ 30 degrees. సో ఇదేం చెప్పాలి? 30 degrees సౌత్ ఆఫ్ ఈస్టా, ఈస్ట్ ఆఫ్ సౌతా? 30 degrees ఈస్ట్ ఆఫ్ సౌతా, సౌత్ ఆఫ్ ఈస్టా? సౌత్ ఆఫ్ ఈస్ట్. సౌత్ ఆఫ్ ఈస్ట్. ఈస్ట్ నుండి సౌత్ కి వెళ్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ లో అదే గనక కరెక్ట్ గా నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో వెళ్ళాను అనుకో, అంటే 45 వెళ్ళాను అనుకో. సో నార్త్ నుంచి చెప్పిన 45 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్, లేదా 45 degrees ఈస్ట్ ఆఫ్ నార్త్. అందుకని ఏం చెప్తానంటే దీన్ని సింపుల్ గా నార్త్ ఈస్ట్ అంటాం. అంటే అర్థం ఏంటి? ఈ 245 245. అదే ఇటువైపుకి వెళ్తే ఏం చెప్పాలి? ఇది నార్త్ ఈస్ట్, నార్త్ వెస్ట్. అదే ఇటువైపుకి వస్తే సౌత్ ఈస్ట్, దిస్ ఇస్ సౌత్ వెస్ట్. ఓకేనా? ఫస్ట్ డైరెక్షన్ ఎలా చెప్పాలో అర్థమైందా? సో ఫస్ట్ 2 questions. సో ఇందులో ఉంది ఏంటది? 30 degrees సౌత్ ఆఫ్ ఈస్ట్. ఈస్ట్ నుంచి సౌత్ కి వెళ్దాం. ఇది నార్త్ వెస్ట్. 45 degrees ఉన్నప్పుడు నార్త్ నుంచా వెస్ట్ నుంచా అని చెప్పాల్సిన, నార్త్ వెస్ట్ అంటే రెండు వైపులకి 45 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, a boy moves 3 kilometers along straight line
and then takes a left turn through 90 degrees and moves for another 4 kilometers, find the magnitude of displacement. So దీన్ని డయాగ్రామటికల్ గా రిప్రజెంట్ చేద్దాం. క్వశ్చన్ ఏంటి? A boy moves 4 kilometers east స్ట్రైట్ లైన్ అని చెప్పాడు. ఓకే, స్ట్రైట్ లైన్ 4 kilometers అనుకుంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ టర్న్ ఎటు వస్తుంది? ముందుకెళ్తున్నాము, లెఫ్ట్ టర్న్ ఇటువైపుకి వస్తుంది, అంతేనా? సో లెఫ్ట్ టర్న్ తీసుకున్నాడంట, మళ్ళీ 3 kilometers వెళ్ళాడు. సో A to B. క్వశ్చన్స్ చేసేటప్పుడు ఎలా చేయాలో చూడండి. B to C. సో మనకు కావాల్సింది ఏంటి? డిస్ప్లేస్మెంట్ కావాలి. డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. ఎవరన్నా ఒకళ్ళు రెస్పాండ్ అవ్వండి. డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్. డిస్టెన్స్ అంటే ఏంటి, డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? Shortest distance is displacement. Total distance covered by the man is distance. సో యాక్చువల్ పాత్ ఈజ్ డిస్టెన్స్, అంతేనా? యాక్చువల్ గా నువ్వు ట్రావెల్ చేసిన పాత్ డిస్టెన్స్. దీన్ని జనరల్ గా డి అనే లెటర్ తో రిప్రజెంట్ చేస్తాం. సో నువ్వు వెళ్ళే డిస్టెన్స్ అన్నిటిలోకి ఇనిషియల్ ఫైనల్ పాయింట్స్ మధ్య ఉన్న షార్టెస్ట్ డిస్టెన్స్, లేదంటే షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్. షార్టెస్ట్ స్ట్రైట్ లైన్ డిస్టెన్స్. సౌండ్ పెట్టండి. So the shortest straight line distance is called displacement. ఓకేనా? సో ఇక్కడ చూడండి ఒకసారి, మనకు అడిగింది వాడు డిస్ప్లేస్మెంట్ ఎంత అంటే ఈ స్ట్రైట్ లైన్ లెంగ్త్ ఎంత అని అడిగాడు. సో డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ A to C. దాంతోపాటు మనం క్వశ్చన్ ని మనం ఒక 100 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి 500 క్వశ్చన్స్ 400 క్వశ్చన్స్ ఆన్సర్ చేయొచ్చు. 400 చేసి 100 క్వశ్చన్స్ కెపాసిటీ కూడా లేకుండా వెళ్ళొచ్చు. ఎలా చేయాలో చూడండి. ఇప్పుడు ఇక్కడ వాడు అడిగిన డిస్ప్లేస్మెంట్ ఒకటే. నాకు డిస్టెన్స్ ఎంతో చెప్పండి. A to B, దీని డిస్టెన్స్ అంటాం. సో వాట్ ఈస్ డిస్టెన్స్ ఫ్రమ్ A to C? ట్రావెల్ ఫ్రమ్ A to B, B to C. అలాగే వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ A to B? What is displacement from A to C? Actual గా వాడు అడిగింది ఒక క్వశ్చన్ మనకి. A to B డిస్టెన్స్ ఎంత? యాక్చువల్ పాత్ స్ట్రైట్ లైన్ పాత్ ఎంత? 4 kilometers. అదే A to C AB plus BC, అంతేనా? యాక్చువల్ పాత్ అంటే A నుంచి B కి వచ్చాను, B నుంచి C కి వెళ్ళాను. సో 3 plus 4 7 kilometers డిస్టెన్స్ అయితే. సో A to B డిస్ప్లేస్మెంట్ ఎంత? A నుంచి B కి స్ట్రైట్ లైన్ కాబట్టి ఇదే షార్టెస్ట్ పాత్. దిస్ ఈజ్ ఆల్సో 4 kilometers. వైల్ A to C ఎంత? పైథాగరస్ థీరం గుర్తుందా? Yes, sir. 5 kilometers. Root over 3 4. So root of 3 square plus 4 square. So 5 kilometers. ఓకేనా? సో దీంతో పాటు మనకి ఇన్ జనరల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో ఈ 3 కి ఆపోజిట్ యాంగిల్ ఎంత? 4 కి ఆపోజిట్ యాంగిల్ ఎంత? సో ఇది 5. సో 5 కి ఆపోజిట్ యాంగిల్ ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి 90. 3 కి ఆపోజిట్ యాంగిల్ ఎంత? ఇది 37. 3 కి ఆపోజిట్ 37 అవుతుంది. 4 కి ఆపోజిట్ 53 అవుతుంది. ఓకేనా? సో 3 4 5 అనేది పైథాగరన్ ట్రిప్లెట్. దీని మల్టిపుల్స్ ఏ తీసుకున్నా కూడా పైథాగరన్ ట్రిప్లెట్స్. ఈ కాకుండా ఇంకేమన్నా పైథాగరన్ ట్రిప్లెట్స్ గుర్తున్నాయా మీకు? 3 4 5 5 12 13 7 24 25
ఇంకోటి 8, 15, 17. మనకి మోస్ట్ ఫ్రీక్వెంట్ గా వచ్చే పైథాగరన్ ట్రిప్లెట్స్ ఈ 4, లేదంటే వీటి మల్టిపుల్స్ అంటే 6, 8, 10, 9, 12, 15. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా స్మార్ట్ ఉండాలి. క్వశ్చన్ చదివి ఆన్సర్ ఒక్కటే చూడటం కాదు, దాన్ని డిఫరెంట్ గా ఏం అడగగలడు, సెన్సిటివిటీ అనాలిసిస్ అంటాం. దాంతోపాటు మనకు కావాల్సిన డేటా ఏంటి, సో ఫ్రీక్వెంట్ గా వాడు అడుగుతున్న పైథాగరన్ ట్రిప్లెట్స్ ఏంటి, 3, 4, 5, 5, 12, 13, 7, 24, 25, 8, 15, 17. ఇది గుర్తుండడం వలన ఫాస్ట్ గా చేస్తాం అందరికన్నా. ఓకేనా? 5 కిలోమీటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చేసే ముందు 5th క్వశ్చన్ చేద్దాం, ఎందుకంటే వెక్టార్స్ ఇంట్రడ్యూస్ చేసి 4th క్వశ్చన్ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ చేయాలి. 5th క్వశ్చన్ చూడండి. A boy starts from P and reaches S along the paths as shown in figure. So ఏం చేశాడంటే P2 క్వశ్చన్, సారీ 5th క్వశ్చన్ చూడండి. A boy starts from P and reaches S along the paths as shown in figure. The distance and the magnitude of displacement of the boy is. So P నుంచి A కి వెళ్ళాడు, A నుంచి T, T to H, H to S. సో PA అనేది 40 meters, AT 20, TH 20, HS 5. సో డిస్టెన్స్ అడిగాడు అనుకో, యాక్చువల్ పాత్ కాబట్టి 40 + 20 + 20 + 5, 85 meters డైరెక్ట్ చెప్తాం. అదే డిస్ప్లేస్మెంట్ అడిగాడు అనుకో, జామెట్రీ నుంచి చెప్పొచ్చు, ఈ లెంగ్త్ ఎంత, ఈ లెంగ్త్ ఎంత, ఎక్స్ వై యాక్సిస్. జామెట్రీ నుంచి కాకుండా ప్రతిసారి జామెట్రికల్ గా విజువలైజేషన్ చేయడం కష్టము, కాబట్టి ఇలాంటి క్వశ్చన్లకి వెక్టార్స్ యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తామో చూద్దాం. బుక్ కూడా తీరబడతారు సేమ్ లావరా. సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ని వెక్టార్స్ యూజ్ చేస్తే ఎలా చేస్తామో చూద్దాం. సో ఇదే డైరెక్షన్, ఈస్ట్, దిస్ ఇస్ వెస్ట్, దిస్ ఇస్ నార్త్, దిస్ ఇస్ సౌత్. నేను ప్రతిసారి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏ మ్యాన్ మూవ్స్ 3 meters ఈస్ట్, ఆర్ ఏ బర్డ్ ఫ్లైస్ 3 meters east, 4 meters north, and 5 meters vertically upwards. ఈ వర్టికల్లీ అప్వర్డ్స్ అని అది చెప్పకపోతే, ఇందాక ఈస్ట్ టు నార్త్ అంటే జస్ట్ ప్రీవియస్ క్వశ్చన్ పైథాగరస్ థియరం వాడేవాడిని 3, 4, మళ్ళీ ఇక్కడి నుంచి పైకి వెళ్ళిందంట. సో ఆ పైకి వెళ్ళడం అక్కడ చూపించడం కష్టం. విజువలైజేషన్ పైథాగరస్ థియరం ఎక్స్టెండ్ చేసి చేయొచ్చు, కాకపోతే అలా చేయడం ప్రతిసారి చేయడం కుదరదు, కష్టం అవుతుంది. సో ఈజీ మెథడ్ ఏంటంటే, నేను ఈస్ట్ లోకి వెళ్ళాను అనుకో, ఇప్పుడు డిస్టెన్స్ అయితే ఎటు వెళ్ళినా కానీ మ్యాగ్నిట్యూడ్స్ యాడ్ చేస్తాం. డిస్ప్లేస్మెంట్ డైరెక్షన్ ఉంటుంది కాబట్టి ఈస్ట్కి వెళ్తే 1 యూనిట్ ఈస్ట్కి వెళ్తే ఐ క్యాప్ తీసుకుంటాం. అదే కనుక 3 meters ఈస్ట్ వెళ్తే ఏం చెప్పాలి, 1 meter అయితే ఐ క్యాప్ అన్నాను. సో 3 meters అయితే ఏమవుతుంది, 3 ఐ క్యాప్. సో ముందుకు వెళ్ళటం ఐ క్యాప్, అప్పుడు వెనక్కి వెళ్ళటం ఏమవుతుంది, ఈస్ట్కి వెళ్ళటం ఐ క్యాప్ అయితే వెస్ట్కి వెళ్ళటం ఏమవుతుంది, మైనస్ ఐ. సో వెస్ట్కి వెళ్ళటం మైనస్ ఐ క్యాప్ అవుతుంది. అదే 3 meters వెస్ట్ అన్నాడు అనుకో, -3 ఐ క్యాప్ అన్న. నార్త్కి వెళ్ళటం ఈస్ట్ టు వెస్ట్, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సిస్, ఇది నెగిటివ్ ఎక్స్ యాక్సిస్, ఐ క్యాప్ తో రిప్రజెంట్ చేశాం. వై యాక్సిస్ ఆర్ నార్త్ అండ్ సౌత్, నార్త్ జే క్యాప్. సో సౌత్ ఏమవ్వాలి, మైనస్ జే క్యాప్. సో 4 meters వెళ్ళాను అనుకో నార్త్ కి, 1 meter వెళ్తే జే క్యాప్, 4 meters వెళ్తే 4 జే క్యాప్, 4 times. బానే ఉంది. ఈస్ట్ టు వెస్ట్, సౌత్ నార్త్ రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు వర్టికల్లీ అప్వర్డ్స్, వర్టికల్లీ డౌన్వర్డ్స్, థర్డ్ డైమెన్షన్.
ఇది 2D కాబట్టి స్క్రీన్ మనం థర్డ్ డైమెన్షన్ ని డైరెక్ట్ గా చూపించలేము కాబట్టి డాటెడ్ లైన్స్ తో చూపిస్తాం 2 డైమెన్షన్ దానిలోనే. ఇది మీనింగ్ నార్త్ కి ఈస్ట్ కి మధ్యలోని కాదు, ఇలా పైకి వెళ్తాం, దాన్ని అక్కడ చూపించలేం కాబట్టి కన్వెన్షనల్ గా డాటెడ్ లైన్స్ గీస్తాం. యాక్చువల్ గా అది ఇలా పైకి ఉన్నట్టు. సో ఇది వర్టికల్లీ అప్వర్డ్స్. సో వర్టికల్లీ అప్వర్డ్స్ అంటే జెడ్ యాక్సిస్ లో కే క్యాప్, అదే వర్టికల్లీ డౌన్వర్డ్స్ మైనస్ కే క్యాప్. మైనస్ కే క్యాప్. సో ఏమేం చేసాం చూడండి, ఈస్ట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై, ఈస్ట్ లో ఒక యూనిట్ వెళ్తే ఐ క్యాప్, వెస్ట్ వెళ్తే మైనస్ ఐ క్యాప్, నార్త్ జే క్యాప్, సౌత్ మైనస్ జే క్యాప్, వర్టికల్లీ అప్వర్డ్స్ కే క్యాప్, వర్టికల్లీ డౌన్వర్డ్స్ మైనస్ కే క్యాప్. అంటే ఎక్స్ యాక్సిస్ లో ఐ క్యాప్ యూనిట్ వెక్టారు, వై యాక్సిస్ లో జే క్యాప్, జెడ్ యాక్సిస్ లో కే క్యాప్, ఐజేకే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎలా రాయాలో చూడండి. వెక్టార్స్ లో ఏం చేయొచ్చు అంటే ఫిజికల్ సిచ్యువేషన్ లేకుండా రాయొచ్చు. ఏంటంటే ఈస్ట్ వెళ్ళావు, సో ఇది ఆరిజిన్ ఓ అనుకుంటే ఓఏ, తర్వాత ఏ నుంచి రిప్రజెంట్ చేయాలి. జనరల్ గా వెక్టార్ లో ఏంటంటే ఓ నుంచే రిప్రజెంట్ చేయొచ్చు. నార్త్ వెళ్ళావు, ఓ నుంచి బికి నార్త్. అలాగే వర్టికల్ అప్వర్డ్స్ ఓ టు సి. సో కాంప్లికేటెడ్ డయాగ్రామ్ కాకుండా ప్రతి ఒక్కటి ఆరిజిన్ నుంచి ఈస్ట్, నార్త్, వర్టికల్లీ అప్ అన్ని కూడా రిప్రజెంట్ చేసేయచ్చు ఆరిజిన్ నుంచే. సో ఇక్కడ ఇట్లా వెక్టార్స్ గా రాస్తాం. సో ఓఏ బార్ ఈజ్ ఈక్వల్ టు, ఓఏ బార్ ఏం రాయొచ్చు చెప్పండి. ఈస్ట్ వెళ్తే ఐ క్యాప్, నేను ఎంత వెళ్ళాను, బర్డ్ ఎంత వెళ్ళింది 3 meters ఈస్ట్. సో ఏం రాయొచ్చు, ఓఏ బార్ ఏం రాయొచ్చు 3 ఐ క్యాప్. అదే ఓబి బార్ ఏం రాయొచ్చు 4 meters నార్త్, 4 J cap. 4 జే క్యాప్. సో ఓసి బార్ ఏం రాయొచ్చు 5 కే క్యాప్. 5 K cap. సో డిస్టెన్స్ అడిగాను అనుకో, ఇక్కడ డిస్టెన్స్ రాయాలి. సో డిస్టెన్స్ అయితే డిస్టెన్స్ యాక్చువల్ పాత్స్ యాడ్ చేయడం 3 + 4 + 5 12 meters. డిస్ప్లేస్మెంట్ అడిగాడు అనుకో, డిస్ప్లేస్మెంట్ వెక్టార్స్ గా రాసాము. వీటిని ఏం చేయాలంటే ఈ వెక్టార్స్ అన్ని యాడ్ చేసేస్తే సరిపోతుంది. ఏంటది ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ ప్లస్ ఓసి బార్. సో ఓఏ బార్ ఎంత వచ్చింది 3 ఐ క్యాప్ ప్లస్ 4 జే క్యాప్ ప్లస్ 5 కే క్యాప్. సో ఇన్ జనరల్ వెక్టార్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఐ క్యాప్ వై జే క్యాప్ ప్లస్ జెడ్ కే క్యాప్ ఉంటే, మీకు ఎంత గుర్తుందా, ఈస్ట్ నార్త్ మాత్రమే వెళ్తే మనకి యాక్చువల్ గా ఆన్సర్ ఏమొచ్చింది చూడండి, √3² + 4². సో దీన్నే ఎక్స్టెండ్ చేస్తాం, పైథాగరస్ థియరం ఉంది, 3 dimension లోకి ఎక్స్టెండ్ చేస్తాం. సో మ్యాగ్నిట్యూడ్, దీన్ని మ్యాగ్నిట్యూడ్ అంటాం, మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ దట్ ఈస్ √x² + y² + z. సో ఇక్కడ డిస్ప్లేస్మెంట్ ఎంత వస్తుందో చూడండి. వర్డ్ displacement is equal to √3² + 4² + 5. ఎంత అవుతుంది, 3² is 9, 4² is 16, 5² is 20. So this is √50. That means it can be written as 5 25 into 2, 5√2 meters. ఓకేనా. వెక్టార్స్ ఒకసారి చూడండి, వెక్టార్స్ రాయడం. సో ఈస్ట్కి వెళ్తే ఐ క్యాప్ రాసుకుందాం, వెస్ట్కి వెళ్తే మైనస్ ఐ, నార్త్ జే, సౌత్ మైనస్ జే, వర్టికల్లీ అప్వర్డ్స్ కే క్యాప్, డౌన్వర్డ్స్ మైనస్ కే క్యాప్. ఎన్ని యూనిట్స్ వెళ్తే అంత ఆ నెంబర్తో మల్టిప్లై చేయాలి. ఈస్ట్కి 3 meters వెళ్తే 3 ఐ క్యాప్, 4 meters నార్త్ వెళ్ళాడు కాబట్టి 4 జే క్యాప్, వర్టికల్లీ అప్వర్డ్స్ కానీ డౌన్వర్డ్స్ అయితే 5 + 5k ఆర్ -5k. అది రాసినాక xi + yj + zk వస్తే √x² + y² + z².
ఓకేనా? ఒకసారి రాసుకోండి. సో డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ లో ఒకటి పైథాగరస్ థీరం వాడటం నేర్చుకున్నాం. ఇది 2 వెక్టార్స్. ఇంకోటి కర్వ్డ్ పాత్ ఉంటుంది, వెక్టార్స్ రిజల్యూషన్ ఉంటుంది. ఫిజిక్స్ నువ్వు ఆర్డర్ లో నేర్చుకుంటే చాలా ఈజీ, అన్నిటికన్నా బాగా స్కోర్ చేయొచ్చు. ఎవరికి రాని మార్కులు కూడా మనకు వస్తాయి. ఆర్డర్ లో నేర్చుకోకపోతే కన్ఫ్యూజన్. నువ్వు ఎక్కడ ఆర్డర్ మిస్ అయినా ఒకదానికి ఒకటి లింక్. నీకు డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్ ఈజీగా బాగా వస్తే స్పీడ్ అండ్ వెలాసిటీ ఈజీ అవుతుంది. అది వస్తే యాక్సలరేషన్ ఈజీ అవుతుంది. ఒకదానికి ఒకటి లింక్ ఉంటుంది. ఫస్ట్ 7 చాప్టర్స్ రొటేషనల్ మెకానిక్స్ వరకు బాగా వస్తే మిగతా చాప్టర్స్ ఎవరో చెప్పాల్సిన నీ అంతా నువ్వు చదువుకుని చేసేయగలవు. సో స్టార్టింగ్ లో కాస్త ఎక్కువ టైం స్పెండ్ చేయండి ఫిజిక్స్ మీద. ఫిజిక్స్ లో సమస్య ఏంటంటే స్టార్టింగ్ లో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి. దానిలో ఉన్న కాంప్లికేషన్స్ అన్ని ఫస్ట్ లోనే వచ్చేస్తాయి. ఫస్ట్ చాప్టర్ లోనే అన్ని మోడల్స్ కవర్ అవుతాయి. అదొక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. అయిందా? సో అయిపోతే కాస్త ఒకసారి రెస్పాండ్ అవ్వండి. Yes, sir. సో ఈ ఆన్సర్ కూడా రాసుకోండి. సో ఇప్పుడు ఆ క్వశ్చన్ చూద్దాం. మనం ఎందుకు ఆ క్వశ్చన్ సాల్వ్ చేయాలా, దాన్ని ఎలా చేయాలనేది. సో ఇప్పుడు పార్ట్స్ లో చెప్తారా? ఒకసారి ట్రై చేయండి. క్వశ్చన్ ట్రై చేయండి. 5th క్వశ్చన్. సో ఎవరు ఆన్సర్ పెట్టినట్టున్నారు ఆల్రెడీ. ఓకే, మిగతా వాళ్ళు ట్రై చేయండి. సో పిఏ బార్ ఏం రాయొచ్చు? హారిజాంటల్ గా వెళ్తుంది, 40 I cap. 40 I cap. ఏటీ బారు పైకి వెళ్తుంది, నార్త్, 20 J cap. 20 J cap. టీహెచ్ బారు వెనక్కి వస్తుంది, ముందుకెళ్తే పాజిటివ్, వెనక్కి వస్తే నెగిటివ్. Minus 20 I cap. -20 I cap. హెచ్ఎస్ బారు Minus 5 J cap. -5 J cap. సో 40 I cap, 20 J cap, -20 I cap, -5 J cap. మొత్తం యాడ్ చేయండి. ఐలన్నీ యాడ్ చేసేయచ్చు, జేలన్నీ యాడ్ చేయొచ్చు. ఇందాక ఐజేకేల్లో అన్ని డిఫరెంట్ ఉన్నాయి, అందుకని ఏది యాడ్ చేయడానికి కుదరలా. ఏవి లైక్ ఒకే రకమైనవి కాదు కాబట్టి ఐజేకేల్ డిఫరెంట్ కాబట్టి యాడ్ చేయలేం. ఇక్కడైతే +40 I ఉంది, -20 I ఉంది. రెండు కలిపితే +20 I. 20J -5J 15J. సో డిస్టెన్స్ అయితే వచ్చింది. డిస్ప్లేస్మెంట్ ఎంత వచ్చింది? సో ఒకసారి చూడండి డిస్ప్లేస్మెంట్ ఎలా చేస్తామో. దాన్ని చేసినట్టున్నారు ఎక్కువ మంది. సో Distance 35, sir. Displacement 25, sir. So P to A is 40 meters, A to T 20 meters. So in right, PA bar is equal to PA bar is equal to 40 I cap. AT bar is equal to ఇది హారిజాంటల్ x యాక్సిస్ లో వెళ్తుంది, ఈస్ట్ లో వెళ్తుంది. ఇది పైకి నార్త్. సో నార్త్ కాబట్టి 20 J cap. TH ఏమవుతుంది? వెస్ట్ లో వెళ్తుంది, లేకపోతే నెగిటివ్ x యాక్సిస్. సో -20 I cap. HS సౌత్. HS bar is equal to -5 J cap. సో మొత్తం ఈ పార్ట్స్ అంతా కలిపితే ఏమొస్తుంది? ఎన్ని యాడ్ చేయటం? PA bar plus AT bar plus TH bar plus HS bar. So 40 I cap
plus 20 j cap minus 20 I cap minus 5 j cap. So 40 minus 20, 20 I cap, 20j minus 5j, 15j cap. So మన magnitude ఎంత వస్తుంది? Magnitude ఎంత వస్తుంది? So total magnitude is equal to root of 20 square plus 15 square. మీకు కరెక్ట్ గా గుర్తుంటే 3 4 5 ని 3 ని 5 తో 4 ని 5 తో మల్టిప్లై చేస్తే 3 5s are 15, 4 5s are 20. సో దీని ఆన్సర్ ఏమవుతుందంటే 5 5s 25 అవుతుంది. పైథాగరస్ థీరం చెప్పాను కదా 3 4 5 దాని మల్టిపుల్స్ కూడా పైథాగరస్ థీరమే అవుతుంది. సో డిస్టెన్స్ 85 meters, డిస్ప్లేస్మెంట్ 25 meters. సో అర్థమైందా ఇది? Yes, sir. నెక్స్ట్ ఈ 6th క్వశ్చన్ ఏంటంటే మీకు ప్రాక్టీస్ కోసం నెంబర్ ఆఫ్ వెక్టోరియల్ గా రాయడానికి చాలా A2 నువ్వు లేబుల్ చేసుకుంటే వెళ్ళండి. బి ఆల్రెడీ ఇక్కడ వాడేసాడు, ఇక్కడ ఒక 3 meters ఉంది చూడండి. సో A C D E F G H I J K L M మార్క్ చేసుకుని ఇవన్నీ రాసుకుంటే వెళ్ళండి. సో వెక్టార్స్ ప్రాక్టీస్ కోసం ఇచ్చిన క్వశ్చన్ ఇది. దీనికి ముందు సో 5th అయింది, 4th చేయడానికి ఏం చేయాలి? 4th, ఏ బాయ్ మూవ్స్ 10 meters 30 degrees north of east, 10 meters due south, then 10 meters 30 degrees north of west. Find the magnitude of displacement of the boy. సో ఇక్కడ వాడు ఈస్టో వెస్టో సౌత్ నార్త్ అంటే మనకు రాయటం వచ్చు. వాడు అటు ఇటు కాకుండా నార్త్ కి ఈస్ట్ కి మధ్యలో వెళ్ళాడు. సో కొంత యాంగిల్ ఇచ్చాడు, నార్త్ కి వెస్ట్ కూడా కొంత యాంగిల్ ఇచ్చాడు. మరి ఇది ఎలా చేయాలి? ఈ 4th క్వశ్చన్ ఎలా చేయాలో చూద్దాం. సో అంటే బేసిక్ గా వెక్టార్స్ ఏ వాడాలి. వెక్టార్స్ లో నెక్స్ట్ లెవెల్ అప్లికేషన్ అది. సో 4th క్వశ్చన్ కి సో ఇన్ జనరల్ నేను ఆరిజిన్ నుంచి హారిజాంటల్ కి థీటా యాంగిల్లో వెళ్ళాను. థీటా యాంగిల్ చేస్తూ హారిజాంటల్ కి వెళ్ళాను. లెట్ us కాల్ దిస్ as P. సో ఇక్కడ ఈ P కి ఏమేమి ఉంటాయి? X కోఆర్డినేట్ ఉంటుందా? అంతేనా? దీనికి X కోఆర్డినేట్ ఉంటుంది, అలాగే Y కోఆర్డినేట్ ఉంటుంది. వాడు ఏమి ఇచ్చాడంటే ఈ OP లెంగ్త్ ఇచ్చాడు. నేను 6 meters making an angle theta with horizontal. A man walks 4 meters making an angle thirty with horizontal. Or horizontal ఏమంటాం? X axis or with east. దీన్ని 30 degrees north of east, 30 degrees north of east. సో వీటిలో ఏది చెప్పినా కూడా థీటా ఇచ్చినట్టు. సో థీటా ఇస్తే నాకు ఆరు థీటా తెలుసు, నాకు ఎక్స్ వై తెలిస్తే సింపుల్ గా ఏం రాసేవాడిని? ఈ ఎక్స్ యూనిట్స్ ఈస్ట్ లో వెళ్తున్నాడు కాబట్టి ఎక్స్ ఐ క్యాప్ రాసేవాడిని. వై యూనిట్ నార్త్ లో వెళ్తున్నాడు, సో వైజే క్యాప్ రాసేవాడిని. సో ఇక్కడ ఎక్స్ కామా వై తెలిస్తే సింపుల్ గా నేను ఏం చేసేవాడిని? ఓపీ బార్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఆర్ బార్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ వై జే క్యాప్ అని రాశాను. అంతేనా? కానీ నాకు ఎక్స్ వై తెలీదు, ఆరు థీటా తెలుసు. సో నేను ఎక్స్ వై ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆర్ అండ్ థీటా రాయాలి. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, అంతేనా? సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది హైపోటెన్యూస్. సో సైన్ థీటా ఏం వస్తుందో చూడండి. సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు, అలాగే కాస్ థీటా ఏం వచ్చిందో చూడండి. సైన్ థీటా ఎంత? సైన్ థీటా ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో దీనికి ఆపోజిట్ సైడ్ ఎంత? బై ఆర్. సో ఇది ఏ అని రాసుకుందాం. ఆపోజిట్ సైడ్ ఏమవుతుంది? పిఏ బై
ఓపి. అలాగే కాస్ థీటా ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ ఏంటి థీటాకి? ఓఏ బై OA by OP. ఓపి. సో ఈ రెండింటి నుంచి ఏమొస్తుందంటే ఇందుకీ పి అంటే ఏంటి? ఇది రెక్టాంగిలే కదా, సో ఇది కూడా y అవుతుందిగా. సో సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు y బై r. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు x బై r. సో y ఈజ్ ఈక్వల్ టు r సైన్ థీటా, x ఈజ్ ఈక్వల్ టు r cos theta. సో నా వెక్టర్ ఏమైపోతుంది? r కామన్ తీసేస్తే r టైమ్స్ ఆఫ్ cos theta i cap ప్లస్ sin theta j cap. నాకు ఈ థీటా ఎప్పుడు ఎక్కడి నుంచి కొలవాలి? థీటాని ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? పాజిటివ్ x యాక్సిస్ ఆర్ ఈస్ట్ ఆర్ హారిజాంటల్. ఎప్పుడు కూడా పాజిటివ్ x యాక్సిస్ నుంచే థీటా చెప్పాలి. వాడు ఎక్కడైనా ఏమన్నాయి, నువ్వు పాజిటివ్ x యాక్సిస్ నుంచి యాంగిల్ చేస్తున్నావు ఆ యాంగిల్ చెప్పాలి. సో r టైమ్స్ ఆఫ్ cos theta i cap ప్లస్ sin theta j cap. ఓకేనా? సో r theta ఇస్తే మనం వెక్టర్ ని ఇలా రాసుకోవాలి. ఒకసారి ఇది రాసుకోండి. ఈ x నే x కాంపోనెంట్ y కాంపోనెంట్ అంటాడు. సో దీన్నే ప్రొజెక్షన్ అంటాం. ప్రొజెక్షన్ ఆఫ్ p ఆన్ x యాక్సిస్, ప్రొజెక్షన్ ఆఫ్ p ఆన్ y యాక్సిస్ అంటాం. ఓకేనా? ఒకసారి రాసుకుంటే చెప్పండి, అయిపోతాయి. రాసుకున్నాం, అయిపోతాయి. మీరు ఈ క్లాస్ కానీ వినండి ఒకసారి. ఆల్రెడీ ఫస్ట్ 7 చాప్టర్ సంబంధించిన థియరీ క్వశ్చన్స్ నా సైట్ లో అప్లోడ్ చేసి ఉంటాయి యూట్యూబ్ లో. ఇవి కూడా యూట్యూబ్ లో తర్వాత అప్లోడ్ చేస్తాను. ఏ రోజు ఆ రోజు క్లాస్ అవగానే మీరు ఎవరన్నా యాక్సెస్ చేసే యాక్సెసిబిలిటీ ఉంటే కనుక థియరీ ఎప్పుడన్నా చూడాలనుకుంటే సావర్కర్ ఫిజిక్స్ అకాడమీ అని ఉంటుంది యూట్యూబ్ ఛానల్, అందులో చూడండి. మన ఛానల్ క్రియేట్ అయ్యే వరకు ప్రజెంట్ అందులో ఉంది. ఒకసారి మన ఛానల్ క్రియేట్ అయినాక మనకి ఏపీఆర్ చేసి మన విజిఏ ఛానల్ క్రియేట్ అయినాక విజిఏలోకి వస్తాయి. అవి కూడా ప్రజెంట్ అయితే సావర్కర్ ఫిజిక్స్ అకాడమీ ఉంటుంది. అందులో ఈ ఫస్ట్ చాప్టర్స్ కి సంబంధించిన థియరీ కానీ ఈ చెప్పే వీడియోస్ కానీ అక్కడ అప్లోడ్ చేసి ఉంటాయి. ఓకేనా? ఎవరికన్నా డౌట్స్ ఉండి చూడాలనుకుంటే అక్కడ మీరు వాటిని చూడొచ్చు. ఓకేనా? అయిపోయిందా ఇది? సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో చూడండి. r ప్లేస్ లో 4 ఉంది, θ 30 ఉంది. సో r ఈజ్ ఈక్వల్ టు 4, θ ఈజ్ ఈక్వల్ టు 30. సో మనకి వెక్టార్ ఏమొస్తుంది? r బార్ ఈజ్ ఈక్వల్ టు r cos theta i cap plus sin theta j cap. So r4 cos 30 √3/2 I cap plus 1/2 J cap. సో మల్టిప్లై చేస్తే 2√3 I cap plus 2 J cap. అంటే ఇది దేనికి ఈక్వల్ అంటే x యాక్సిస్ లో 2√3 మీటర్స్ వెళ్ళి y లో 2 మీటర్స్ వెళ్తే ఎక్కడ ఉంటావో అదే 4 మీటర్స్ 30 డిగ్రీస్ లో వెళ్ళటం అంటే. ఓకేనా? అర్థమైందా? సో నువ్వు వెళ్ళిన డిస్టెన్స్ 6, యాంగిల్ ఎప్పుడు పాజిటివ్ x యాక్సిస్ తీసుకొని r టైమ్స్ ఆఫ్ cos theta i cap plus sin theta j cap. సో ఒకసారి ఇందాక క్వశ్చన్ చూద్దాం.
ఇందాక క్వశ్చన్ చూస్తే 4th క్వశ్చన్, ఏ బాయ్ మూవ్స్ 10 meters 30 degrees north of east, 10 meters due south, 10 meters 30 degrees north of west. ఇక్కడ యాంగిల్ రాసేటప్పుడు ఈస్ట్ తో చేసిన యాంగిల్ చెప్పాలి, లేకపోతే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ తో. 10 meters 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఒకసారి డ్రా చేసి చూడండి. నేను మెనీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేసి ఉంటాను కాబట్టి నాకు ఓవరాల్ గా చెప్పినా అర్థమైనట్టు అనిపిస్తుంది. మీకు ఒకసారి ఫస్ట్ టైం కాబట్టి ఒకసారి చూడండి. సో నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఇటు వస్తుంది. సో నార్త్ కి ఈస్ట్ కి, నార్త్ ఆఫ్ ఈస్ట్ అంటే ఈస్ట్ సబ్జెక్టు, ఈస్ట్ నుండి నార్త్ వైపు 30 degrees. సో ఇది ఈస్ట్, ఇది నార్త్. సో ఈ యాంగిల్ 30 degrees. ఆర్ ఎంత? 4 meters. సో ఫస్ట్ వెక్టారు OA అనుకుంటే OA బార్ ఏం రాయొచ్చు చెప్పండి? ఆర్ ఎంత? 4 meters. థీటా పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ కాబట్టి 30. సో ఏం రాస్తారు? 4 10 10 కదా, సారీ. సో 10 meters. సో 10 cos 30 I cap plus 5√3 sin 30. I cap plus 5. సో రాస్తే ఏమొస్తుంది? 5√3 √3/2 cos 30, 5√3 I cap plus 5 J cap. అలాగే నెక్స్ట్ ఏం చెప్పాడు? ఇది ఫస్ట్ వెక్టర్ 10 meters 30 degrees నార్త్ ఆఫ్ ఈస్ట్ ని వెక్టోరియల్ గా 5√3I plus 5J రాస్తాం. తర్వాత ఈజీ 10 meters డ్యూ సౌత్. సౌత్ అంటే ఏం రాయాలి? సింపుల్ గా Minus 10 J cap. సో OB అనుకుంటే OB బార్ ఈజ్ ఈక్వల్ టు -10 J cap. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ లో 10 meters 30 degrees నార్త్ ఆఫ్ వెస్ట్. 10 meters ఆర్ బాగానే ఉంది, 30 degrees నార్త్ ఆఫ్ వెస్ట్ తో చేసేది చెప్పాడు. మనకి ఎప్పుడు ఈస్ట్ లో కావాలి. సో దీన్ని ఎలా రాసుకోవాలో చూద్దాం. సో నార్త్ ఆఫ్ వెస్ట్ అంటే ఇది వెస్ట్, వెస్ట్ నుండి నార్త్ వైపుకి. సో నాకు ఈ యాంగిల్ 30 ఇచ్చాడు. సో నేనేం చెప్పాను? ఎప్పుడు కూడా యాంగిల్ పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ చెప్పాలి. సో ఈ యాంగిల్ ఎంత అవుతుంది? 30 అయితే ఈ యాంగిల్ ఎంత అవుతుంది? స్ట్రైట్ లైన్ కదా ఇది, 180 degrees టోటల్. సో ఈ 30 ఎంత అవుతుంది? ఎంత? 150 degrees, sir. సో ఇది 150 degrees అవుతుంది. సో ఇక్కడ థీటా జాగ్రత్తగా రాసుకోవాలి. వాడు చెప్పి నార్త్ వెస్ట్ 30, కానీ మనకు కావాల్సిన ఈస్ట్ తో చేసేది. సో OC రాసేటప్పుడు ఆర్ ఎంత? ఆర్ 10 meters, థీటా 30 కాదు 180 - 30. సో 150 degrees. గుర్తుపెట్టుకోండి. అదే కనుక నార్త్ తో ఇచ్చాడు అనుకో 30, అప్పుడు ఏం రాయాలి? మనం ఎప్పుడు ఇటు పక్కన రాయాలి కాబట్టి ఈ రెండింటి మధ్య 90 degrees. అప్పుడు 90 - 30 60 రాస్తాం. ఓకేనా? సో ఆర్ కామా థీటా ఇది. సో OC బార్ ఎంత వచ్చింది? OC బార్ ఈజ్ ఈక్వల్ టు 10 times cos 150 I cap plus sin 150 J cap. బైపీసీ వాళ్ళు ఉన్నారా ఇందులో? Yes, sir. బైపీసీ వాళ్ళు ఉంటే కొంచెం ఏం చేస్తారంటే, మీకు ఎంపీసీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ట్రిగనామెట్రీ బేసిక్స్ నేర్చుకోండి. సో ట్రిగనామెట్రిక్ రేషియోస్ అంటే ఏంటి, ఐడెంటిటీస్ ఏంటి, సో మల్టిపుల్ సబ్ మల్టిపుల్ యాంగిల్స్ వరకు రావాలి. అప్లికేషన్స్ మనకి ఫిజిక్స్ లో వస్తాయి. ప్రీవియస్ అటెండ్ అయిన వాళ్ళకి ఆల్రెడీ చెప్పాను. కొంత కొత్తగా TSRJC నుంచి ఇటు నుంచి వస్తున్నారు కదా, మీరు కొత్తగా అటెండ్ అయ్యే వాళ్ళు ఎంపీసీ వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి ట్రిగనామెట్రీ బేసిక్స్. ఓకేనా? ఈ యాంగిల్స్ రాయాలంటే సో cos 150 ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ సిల్వర్ -5√3 I cap plus 5 J cap. ఐడియా ఉందా? ఇక్కడ అన్ని ట్రిగనామెట్రిక్ రేషియోస్ పాజిటివ్ ఫస్ట్ క్వాడ్రంట్ లో. సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ 1/sin పాజిటివ్. థర్డ్ క్వాడ్రంట్ లో tan 1/tan పాజిటివ్.
ఫోర్త్ క్వాడ్రెంట్ లో cos 1 by cos పాజిటివ్. సో సెకండ్ క్వాడ్రెంట్ లో cos నెగిటివ్. దీన్ని 180 మైనస్ థీటా రాసుకుంటే ఈ ఫంక్షన్ చేంజ్ అవ్వదు. ఇదేం రాయొచ్చు అంటే cos 180 మైనస్ 30 ఐ క్యాప్ ప్లస్ sin 180 మైనస్ 30 జే క్యాప్. సో కాస్ నెగిటివ్ ఇక్కడ, సో cos 30 అవుతుంది, మైనస్ cos 30 అవుతుంది, మైనస్ cos 30 ఐ క్యాప్ ప్లస్ sin పాజిటివ్ sin 30 జే క్యాప్. సో ఏమొస్తుంది ఇది minus 5 root 3 I cap plus సో 5 J cap. మైనస్ 5 రూట్ 3 ఐ క్యాప్ ప్లస్ 5 జే క్యాప్. సో డిస్ప్లేస్మెంట్ ఏమొస్తుందంటే ఓఏ బార్ ప్లస్ ఓబి బార్ ప్లస్ ఓసి బార్. ఓఏ బార్ ఎంత వచ్చింది 5 రూట్ 3 ఐ క్యాప్ ప్లస్ 5 జే క్యాప్. ఓబి బార్ ఈజ్ మైనస్ 10 జే క్యాప్. ఓసి బార్ ఈజ్ మైనస్ 5 రూట్ 3 ఐ క్యాప్ ప్లస్ 5 జే క్యాప్. సో ప్లస్ 5 రూట్ 3 మైనస్ 5 రూట్ ఐ క్యాప్ లే కావాలి. జేల్లో 5 ప్లస్ 5 10 జే 0 sir. సో 0 అంటే నువ్వు ఎక్కడ బయలుదేరావో తిరిగి అక్కడికే వస్తావు. దాన్ని డయాగ్రమెటికల్ గా జామెట్రీ ప్రకారం గీయడం అయితే చాలా కష్టం. అదే వెక్టోరియల్ గా అయితే ఈజీగా వస్తుంది. ఈ రిజల్యూషన్ ఆఫ్ వెక్టార్స్ ఒకటి రావాలి. ఓకేనా? సో ఈ వర్క్ షీట్ లో మోస్ట్లీ మిగతా క్వశ్చన్స్ ట్రై చేయొచ్చు మీరు. ఓకేనా? ఒక కర్వ్డ్ పాత్ ఉంది, అది నెక్స్ట్ టైం డిస్కస్ చేసేటప్పుడు చూద్దాం. ఈ వర్క్ షీట్ కంప్లీట్ చేయొచ్చు. డిస్టెన్స్ అండ్ డిస్ప్లేస్మెంట్. మీకు కొంచెం ఫిజిక్స్ ఇక్కడ స్లోగా వెళ్తుంది, ఎందుకంటే మనకి ప్రతి ఒక్క టాపిక్ లో డిఫరెంట్ గా ఉంటుంది మ్యాథ్స్. ఫస్ట్ టాపిక్స్ ఎక్కువ టైం పడతాయి, అయిలో తర్వాత టాపిక్స్ ఈజీగా చేసేయచ్చు, ఎందుకంటే జస్ట్ నెంబర్లో వేరియబుల్స్ మారుతాయి కానీ చేసే విధానం ఒకటే. అందుకని స్టార్టింగ్ లో కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కంగారు పడదు. కాస్త బైపీసీ వాళ్ళు ఏం చేస్తారంటే ఎంపీసీ వాళ్ళతో పాటు కూర్చుని నేర్చుకోండి కాస్త. ఓకేనా? ఎంపీసీ వాళ్ళు మీరు వాళ్ళకి చెప్పడం వల్ల మీకు అడ్వాంటేజ్, మీకు మ్యాథ్స్ రివిజన్ అవుతుంది, ఫిజిక్స్ కూడా చేసే కాన్ఫిడెన్స్ వస్తుంది. అర్థమైనయా వాళ్ళు చెప్పినవన్నీ? Yes sir. టైం ఉంటే ఒక్కసారి వీటిని మళ్ళీ చూసే చేయండి. ఓకేనా? చూస్ చేసి తర్వాత చూడకుండా చేయండి. కాన్సెప్ట్స్ చాలా కాన్సెప్ట్స్ చెప్పేసి ఉంటాం ఒకే టాపిక్ లో. ఫిజిక్స్ లో చెప్పాను, స్టార్టింగ్ లోనేమో క్రౌడెడ్ గా ఉంటుంది, ఇది ఎక్కువ కాన్సెప్ట్స్ ప్రతి ఒక్కటి కొత్తగా వస్తుంది. ఫస్ట్ 7 చాప్టర్స్ అయిపోతే కొత్తగా ఏం రాదు, అన్ని చదివినయే మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇక 30 చాప్టర్లు అంది, అది కొత్తగా నేర్చుకోవడానికి ఎక్కువ ఉండవు, తక్కువే ఉంటాయి. ఇక్కడ మాత్రం స్టార్టింగ్ లో మాత్రం ప్రతి ఒక్కటి ఒకే టాపిక్ లో డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సో కాస్త ఓపిక్ గా ప్రాక్టీస్ చేయాలి. అయిపోయిందా? ఓకే.